మూవీస్ ఇన్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. ఓకే, సో అక్కడ ఎవరో మంచి బ్యానర్ ఒకటి పట్టుకున్నారు. సారీ, వాళ్ళ ఇండియా వర్సెస్ శ్రీలంక ఉంది, కానీ మాకు డీజే కావాలి అని. సో మచ్ ఆఫ్ లవ్ ఆన్ ఆర్ బన్నీ. మరి ఇప్పుడు మన దువ్వాడ జగన్నాథం మాట్లాడతారు. అందరికీ నమస్కారం. దువ్వాడ జగన్నాథం డీజే, పబ్బుల్లో వాయించే డీజే కాదు, పగిలిపోయేలా వాయించే డీజే. నా సినిమాలో క్యారెక్టర్ ఒక్క లైన్లో చెప్పాలంటే ఈ డైలాగ్తో చెప్పచ్చు. అలాగే పబ్బుల్లో వాయించే పాటలు కావాలి, పగిలిపోయేలా వాయించే పాటలు కావాలని మ్యూజిక్ దేవి శ్రీ ప్రసాద్ గారిని పెట్టుకున్నాం. దేవి, థ్యాంక్ యూ సో మచ్. ప్రతి పాటతో నన్ను ఆడియన్స్ మనసులకి మరింత దగ్గర తీసుకెళ్తున్నావు. థ్యాంక్ యూ వెరీ మచ్. నీకు సభాముఖంగా మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ దేవి. అందరూ అనుకోవచ్చు, మ్యూజిక్ డైరెక్టర్ లేకుండా ఆడియో ఫంక్షన్ చేసి సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారని. మనం చేసే పనిలో మంచి కనపడితే చాలు, మనిషి కనపడక్కర్లేదు రకం దేవి ప్రసాద్. థ్యాంక్ యూ దేవి. ఇంకా అలాగే నేను నా హీరోయిన్ పూజ గురించి చెప్పాలి. పూజ హెగ్డే. నాకు బేసిక్లీ అమ్మాయిల్లో 2 క్వాలిటీలు ఇష్టం ఉంటాయి. ఏ అమ్మాయి అయినా, ఫస్ట్ తన నవ్వు, 2 తన డిగ్నిటీ. ఈ 2 కూడిన ఈ క్వాలిటీస్ ఉన్న అమ్మాయి పూజ హెగ్డే. వెరీ సిన్సియర్, వెరీ హార్డ్ వర్కింగ్, వెరీ స్వీట్, వెరీ డెడికేటెడ్ హీరోయిన్. ఐ రియల్లీ విష్ యూ ఆల్ ది బెస్ట్ పూజ. మే యూ రీచ్ గ్రేటర్ హైట్స్. అండ్ నేను చెప్తున్నాను, సినిమా అవన్నీ పక్కన పెడితే డెఫినెట్లీ కుర్రోళ్ళు పూజని చూసిన తర్వాత వాళ్ళ మనసు లవ్. అలాగే ఈ సినిమాలో చాలామంది ఆర్టిస్టులు చేశారు. రావు రమేష్ గారు, మురళీ శర్మ గారు, సుబ్బరాజ్ గారు, ఇలాగా ఇంకా చాలామంది ఆర్టిస్టులు చేశారు. తనికల బర్ని గారు, వెన్నెల కిషోర్ గారు, చాలామంది ఆర్టిస్ట్ చేశారు. వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా నా తరపు నుంచి, మా డీజే టీం నుంచి మరోసారి థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ అలాగే ద మెయిన్ టెక్నీషియన్స్, ఈ సినిమాకి పనిచేసిన మా సినిమాటోగ్రాఫర్ అయాంకా బోస్ గారు, సునీల్ పటేల్ గారు, అండ్ రామ్ ప్రసాద్ గారు, జ్ఞానవేల్ గారు, అలాగే ఈ సినిమాకి ఆర్ట్ డైరెక్టర్ రాజీవన్ గారు అండ్ రవీందర్ రెడ్డి గారు, అండ్ ఈ సినిమాకి ఎడిటర్ ప్రసాద్ గారు. అండ్ అలాగే మెయిన్ ఈ సినిమాలో చెప్పాల్సింది ఫైట్స్, రామ్ లక్ష్మణ్ మాస్టర్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆర్య సినిమా నుంచి ఇప్పటివరకు చాలా సినిమాలు చేశారు. నన్ను ఒక్కొక్క సినిమాలో ఒక్కొక్కలా చూపించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ మాస్టర్. అండ్ ఇంకెవరన్నా ఇలా చాలామంది టెక్నీషియన్స్ పనిచేశారు. ఎవరైనా మర్చిపోయి ఉంటే క్షమించండి. ఐ లైక్ టు థ్యాంక్ ఆల్ మై టెక్నీషియన్స్. అండ్ పర్టికులర్గా నేను ఇవాళ ఆడియో ఫంక్షన్ కాబట్టి నేను చెప్పాలనుకుంటున్నాను, ఐ లైక్ టు స్పెషల్లీ థ్యాంక్ ఆల్ ద లిరిక్ రైటర్స్ ఆఫ్ డీజే. ఎందుకంటే డెఫినెట్లీ ఒక లిరిక్ రైటరు ఒక సొసైటీలో ఒక ఇంపాక్ట్ తీసుకురాగలరని నేను నమ్మగలను. నేను సీతారామ శాస్త్రి గారిని చూసి నేను అలాగా ఇన్స్పైర్ అయినవాడిని. సో డెఫినెట్లీ లిరిక్ రైటర్ ఒక సొసైటీలో ఇంపాక్ట్ తీసుకురాగలరు నేను నమ్మగలను. అండ్ ఐడ్ లైక్ టు ప్రమోట్ లిటరేచర్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. తెలుగు లిటరేచర్ ఎంత కుదిరితే అంత. నాకు అంత రాకపోయినా కూడా నాకు దేని మీద అంత గౌరవం ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ అన్నీ చెప్తా. ఇలా డీజే నడిచి సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇద్దామని. అండ్ నా డైరెక్టర్ గురించి చెప్పాలి. డైరెక్టర్ హరీష్ శంకర్ గారు. ఆయన సినిమాలన్నీ చూశాను. స్టార్టింగ్ మిరపకాయ నుంచి, దాని తర్వాత గబ్బర్ సింగ్, ఆ తర్వాత రామయ్య వస్తాయా, ఆ తర్వాత సుబ్రహ్మణ్యం ఫర్ సేల్. ఆయన అన్ని సినిమాల్లో ఆయన పంచ్ డైలాగులు, ఆయన ఎంటర్టైన్మెంట్ చాలా బాగుంటుంది. అండ్ అన్ని సినిమాల్లో నేను నోటీస్ చేసింది ఏంటంటే, ఆయన ఎంత ఒక కాయిన్ లాగా, కాయిన్కి టెయిన్ ఎలా ఉంటుందో హెడ్ కూడా ఉంటుంది. ఎంత ఎంటర్టైన్మెంట్ రాయగలరో అంత ఎమోషన్ కూడా చెప్పగలరు అని అనుకునేవాడిని ఆయన సినిమాలు చూసి. ఆయనతో సినిమా చేస్తే ఎంటర్టైన్మెంట్ ఎంత ఉంటుందో ఎమోషన్ కూడా అంతే ఉండే సినిమా చేయాలనుకున్నాను. లక్కీగా అదే ఈ సినిమా. దువ్వాడ జగన్నాథంలో ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, డీజేలో పంచ్ ఉంటుంది. కథ కూడా అలాగే కుదిరింది. నాకు చాలా
నాకు బాగా నచ్చే విషయం ఏంటంటే హరీష్ శంకర్ గారిలో అంత డెప్త్ ఉండి కూడా అంత సరదాగా ఉంటారు. నేను ప్రాబబ్లీ ఈ హోల్ సినిమా షూటింగ్ మీరు ఏ వర్కింగ్ స్టిల్ తీస్తున్నా కూడా నేను ఏ స్టిల్లో చూసినా నవ్వుతూనే ఉంటాను. దాట్స్ బికాస్ ఆఫ్ హరీష్ శంకర్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ హరీష్. అండ్ మీరు సాహిత్యం గురించి మాట్లాడింది నాకు చాలా చాలా నచ్చింది. చూస్తే ఎంత సింపుల్గా బాక్స్ బద్దలైపోద్ది అని కూడా రాయగలడు. అదే టైంలో అస్మాయిక యోగ తస్మాయిక భోగ రస్మాయిక రాగ హిందోళం అని కూడా రాశారు. సో 2 వేరియేషన్స్ చూపించగలరు. సినిమాల్లో కూడా అంతే. ఏంటి ఇలా ముద్దులు పెట్టి సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తాం అని డైలాగ్ ఉంటుంది. మనం చెప్పాల్సింది బుద్ధం శరణం గచ్చామి కాదు సార్, యుద్ధం శరణం గచ్చామి అని చెప్పే డెప్త్ కూడా ఉంటుంది. ఈ 2 సైడ్స్ ఈ సినిమాలో మీరు హరీష్ శంకర్ గారి థింగ్స్ చూస్తారని నేను కాన్ఫిడెంట్గా ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ హరీష్ ఫర్ మెనీ మోర్ థింగ్స్. ఇదే కాదు, నాకు చాలా దగ్గరుండి నన్ను పూలా చూసుకున్నారు. జనరల్లీ హీరోయిన్ పూలా చూసుకుంటారు, కానీ ఈసారి హీరోయిన్ పూలా చూసుకున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ హరీష్. మీ గురించి ఎంత చెప్పినా తక్కువే. అండ్ డైరెక్టర్స్ గురించి చెప్పాలంటే మర్చిపోకుండా నేను స్పెసిఫై చేయాల్సింది దాసరి నారాయణరావు గారి గురించి. ఆయన వెళ్ళిపోయి 11 రోజులు అవుతుంది. ఇవాళ పెద్ద కర్మ. దాసరి నారాయణరావు గారు, యూ విల్ ఆల్వేస్ బీ రిమెంబర్డ్ బై తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అండ్ వీ విల్ ఆల్వేస్ మిస్ యూ. థ్యాంక్ యూ. అండ్ నా ఫస్ట్ సినిమా నుంచి ఇప్పటి వరకు నన్ను ఆదరిస్తున్న అభిమానులందరికీ మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ఐ లైక్ టు థ్యాంక్ ఎవ్రీ ఫ్యాన్, ఈచ్ అండ్ ఎవ్రీబడి. ఇక్కడ ఉన్నోళ్ళు, ఇక్కడ లేనోళ్ళు, జస్ట్ ఫ్యాన్సే కాదు, వేరే వాళ్ళ ఫ్యాన్స్ అయినా కూడా నన్ను ఆదరించేవారు, నా సినిమా చూసేవారు, నా వ్యూవర్స్, జస్ట్ ఈవెన్ ఆడియన్స్ వర్ వాచింగ్ మై ఫిలిం. ఐ లైక్ టు థ్యాంక్ ఎవ్రీబడి హార్ట్ఫుల్లీ. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఇవాళ నేను ఈ స్టేజ్లో ఉన్నానంటే అది అందరి వల్ల. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ నేను మర్చిపోకుండా చెప్పాల్సిందే మెగా అభిమానుల గురించి. మెగా అభిమానులు అంటే కేవలం మెగాస్టార్ గారు అభిమానులే కాదు. మెగాస్టార్ గారు, పవర్ స్టార్ గారు, రామ్ చరణ్, తేజు, శిరీష్, వరుణ్, ఎవరైతే నీహా, ఎవరుంటే అందరినీ ఒకేసారి టోటాలిటీలో ఎలా పిలవాలో తెలియక మెగా అభిమానులు అంటున్నాను. మీలో మీరు ఎవరైనా ఇష్టపడవచ్చు, దట్స్ ఫైన్, బట్ అందరు యాజ్ టుగెదర్. థ్యాంక్ యూ ఎవ్రీబడి యాజ్ అ మెగా ఫ్యామ్. థ్యాంక్ యూ ఎంటైర్ మెగా ఫ్యామిలీ ఫ్యాన్ బేస్కి థ్యాంక్ యూ వెరీ మచ్. నేను అందరి గురించి చెప్పాను, ఒకరు తప్ప. ఎందుకంటే నేను నా లైఫ్ ఆర్య అయిన సినిమాతో స్టార్ట్ చేశాను. దిల్ రాజు గారు నేను ఒకేసారి లైఫ్ స్టార్ట్ చేసాం. ఆయన బ్యానర్లో నా సెకండ్ సినిమా, ఆయనది కూడా సెకండ్ సినిమా. ఇవాళ నేను ఆయన 25th సినిమా చేస్తున్నాను. సచ్ అ ప్రెస్టీజియస్ బ్యానర్. ఆల్మోస్ట్ ఇవాళ మా నాన్నగారు గీత ఆర్ట్స్ తర్వాత నేను అంత హోమ్గా ఫీల్ అయ్యే బ్యానరు. ఎంతోమంది కొత్త డైరెక్టర్ ఇంట్రడ్యూస్ చేసిన డైరెక్టర్, ఎంతోమంది గొప్ప సినిమాలు ఇచ్చిన బ్యానర్. సార్, ఇట్స్ మై ప్రివిలేజ్ టు డూ దిస్ 25th ఫిలిం ఇన్ దిస్ బ్యానర్. థ్యాంక్ యూ వెరీ మచ్ రాజు గారు. అండ్ అనుకోకుండా మేము నా రెండో సినిమా ఆర్య, ఆయన కూడా రెండో సినిమా ఆర్య, నా ఆరో సినిమా పరుగు, ఆయన కూడా ఆరో సినిమా పరుగు. మేము ఇద్దరం కలిసి 2 సక్సెస్ఫుల్ ఫిల్మ్స్ చేసాం. అండ్ ఈసారి కూడా థర్డ్ ఫిల్మ్ హ్యాట్రిక్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లాస్ట్లో ఒక విషయం చెప్తాను. జనరల్లీ ఒక సినిమా ఆడాలనుకున్నప్పుడు నేను ఓపెన్గా చెప్తాను, సినిమా అందరికంటే ఎక్కువ నా కోసమే ఆడాలనుకున్నాను. కానీ కేవలం ఒకరోజు ఈ సినిమా మాత్రం ఎవరి కోసమైనా ఆడాలంటే అది కేవలం దిల్ రాజు గారి గురించి ఫస్ట్ ఆడాలి. 1 to 10 దిల్ రాజు గారి గురించి ఆడాలనుకుంటున్నాను. ఎందుకంటే అనుకోకుండా వాళ్ళ భార్య మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారు. దిల్ రాజు గారు, అనిత ఆంటీ వీ మిస్ యూ. మీరు అంటే మెచ్చుకోవాల్సిన విషయం ఏంటంటే ఆవిడ లేరు, దిల్ రాజు గారు ఎలా ఉంటారో, షూటింగ్ ఎలా జరుగుద్దో అనే మా థాట్ కూడా రాకముందే ఆయనే అంత బాధలో కూడా ఫస్ట్ 5వ రోజు 6వ రోజు అదే 11వ రోజు అయిపోయిన తర్వాత వచ్చి షూటింగ్లో మాతో పాటు కూర్చుని మాతో పాటు సరదాగా ఉంటూ అట్లీస్ట్ ఆ టైంకైనా సరదాగా ఉన్నట్టు నటిస్తూ మమ్మల్ని ఒక్కసారి కూడా ఎప్పుడు ఏ అడ్డంగా రాకుండా ఈ సినిమా కంప్లీట్ చేసినందుకు దిల్ రాజు గారు, ఈ సినిమా మా అందరికంటే మీకోసం ఆడాలి. థ్యాంక్ యూ ఎవ్రీబడి. థ్యాంక్ యూ.